అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఢిల్లీ హర్యానా బార్డర్ వద్ద మన బార్డర్ వచ్చేసి టికరీ బార్డర్ వద్ద కంప్లీట్గా నెట్వర్క్ అన్నది లేకుండా ఇక్కడ ఢిల్లీ పోలీస్ కొత్త చర్యలు తీసుకున్నారు. మరి ప్రస్తుతం హర్యానా ఎంట్రీ నుంచి దాదాపు ఇక్కడ నుంచి 7 జిల్లాల వరకు కూడా నెట్వర్క్ అన్నది కంప్లీట్గా బ్లాక్ చేయడం జరిగింది. మరి నెట్వర్క్ని రిస్ట్రిక్ట్ చేశారు. బికాస్ ఇక్కడ నుంచి ఫార్మర్స్ పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఆ సోషల్ మీడియా వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంకా మిగతా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నారు అన్న ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ హర్యానా నుంచి 7 జిల్లాల వరకు కూడా కంప్లీట్గా నెట్వర్క్ అనేది బ్లాక్ చేయడం జరిగింది. మరి నెట్వర్కే కాకుండా నిన్న 2500 నుంచి 2700 మంది వరకు పోలీస్ శాఖ ఇక్కడ జాగ్రత్తలు చేపట్టారు. కానీ ఈరోజు మాత్రం చూసుకుంటే దాదాపు 3800 మందికి పైగా ఇక్కడికి వచ్చి ఫార్మర్స్ని ఢిల్లీలోకి ఎంటర్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఇటువంటి వెహికల్స్ని దాదాపు ఒక 50 నుంచి 55 వెహికల్స్ వరకు కూడా హర్యానా టు ఢిల్లీ బార్డర్ వద్ద ఈ వెహికల్స్ని ఇట్లా అడ్డంగా పెట్టారు. సో ఇది యాక్చువల్లీ రోడ్. సో ఈ రోడ్ దగ్గర ఇట్లా ఆపోజిట్గా వెహికల్స్ని ఇలా పార్క్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెహికల్స్ దాదాపు 55కి పైగా ఉన్నాయి. సో మరి ఆ వెహికల్స్ని అడ్డుగా పెట్టి రైతులని ఢిల్లీలోకి ప్రవేశం రాకుండా ఉండడం కోసము ఇలా ఈ వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. సో ఈ వెహికల్సే కాకుండా ఇక్కడ చూడొచ్చు ఇటువంటి సిమెంట్ దిబ్బలు దాదాపు ఒక 120 దిబ్బల వరకు ఉన్నాయి. ఆ 120 దిబ్బలు కూడా ఒక 3 లేయర్స్ లాగా 3 లైన్స్ని పేర్ చేసిండ్రు. సో ఆ సిమెంట్ దిబ్బలే కాకుండా ఐరన్ రాడ్స్ని కూడా ఫిక్స్ చేసి కంప్లీట్గా దాన్ని సిమెంట్తో ఫిల్ చేసి ఫార్మర్స్ ప్రవేశం రాకుండా ఉండడం కోసము తగిన జాగ్రత్తలు చేపడుతున్నారు ఇక్కడ ఢిల్లీ పోలీస్. ప్రస్తుతం హర్యానా అండ్ ఢిల్లీ బార్డర్ వద్ద మాత్రం ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం చూడొచ్చు సోషల్ మీడియాలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంటూ హర్యానా నుంచి ఎంతోమంది యువకులు పోస్ట్ చేస్తున్నారు ట్విట్టర్లో. మరి ఆ ట్విట్టర్ అకౌంట్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా తీసుకొని ట్విట్టర్ అకౌంట్స్ని 117 అకౌంట్స్ని తాత్కాలికంగా బ్లాక్ చేయడం జరిగింది. మరి బ్లాక్ ఎందుకు చేశారు అని ప్రశ్నిస్తున్న వారిని కూడా కంప్లీట్గా సోషల్ మీడియాలో స్పెషల్లీ ఆన్ ట్విట్టర్ ప్లాట్ఫామ్లో ఎటువంటి గవర్నమెంట్కి అగెయిన్స్ట్ పోస్ట్ చేయకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో ఆ అకౌంట్స్ని బ్లాక్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ హర్యానా అండ్ ఢిల్లీ వద్ద ఉన్న సమాచారం. కరెస్పాండెంట్ దీక్ష, ఢిల్లీ. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.